భారీ వర్షాలు, వరదలు మనుషులకు ఎంతటి కష్టాలను మిగిల్చాయో విజయవాడ, ఖమ్మం ప్రజలను చూస్తే అర్థమవుతోంది. కానీ అదే స్థాయిలో ప్రకృతికి తీరని చేటు కూడా జరిగింది. తెలంగాణ చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా ములుగు జిల్లాను చుట్టేసిన సుడిగాలులు బీభత్సాన్నే సృష్టించాయి. ఇదిగో ఈ దృశ్యాలే ఆ ఘోర విపత్తుకు నిదర్శనం. ములుగు జిల్లాలోని తాడ్వాయి నుంచి మేడారం రోడ్డు మార్గంలో ఏర్పడింది విపత్తు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లన్నీ నేలకూలిపోయాయి. లోపలికి వెళ్లి చూసిన అటవీ శాఖ అధికారులకు షాక్. భారీ సుడిగాలులకు వేలాది చెట్లు నేలరాలిపోయి కనిపించాయి. డ్రోన్లను ఉపయోగించి ఎంత నష్టం జరిగిందో గమనించిన అధికారులు ఈ విజువల్స్ చూసి ఆశ్చర్యపోయారు. కారణం, దాదాపుగా 50,000 చెట్లు నేల కొరిగిపోయి కనిపిస్తున్నాయి. 150 కిలోమీటర్ల వేగంతో వచ్చిన సుడిగాలులు, గాలివాన బీభత్సానికి ఇన్ని వేల సంఖ్యలో చెట్లు పెకిలించుకుపోయాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి మంత్రి సీతక్క అధికారులతో కలిసి వెళ్లారు. ఆ ప్రాంతమంతా కలియ తిరిగారు. అధికారులు ఈ విపత్తుకు కారణం సుడిగాలిలే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అనేక ఔషధ మొక్కలు, అరుదైన వృక్షాలు నేల కొరిగినట్లు గుర్తించిన అధికారులు ఆ వివరాలను మంత్రి సీతక్కకు తెలియజేశారు. వైల్డ్ లైఫ్ జోన్గా ఉన్న ములుగు జిల్లా అడవుల్లో జరిగిన ఈ విపత్తును కేంద్ర మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి పట్టించుకుని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి సీతక్క కోరారు. నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్డు లేదా ఈ హైవే మీద, కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తూ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి, అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా, వైల్డ్ లైఫ్ సాంచురీ అది. సో దాన్ని రకరకాల మంచి వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది. 100 ఏళ్ల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని మరి ఇక్కడటువంటి కిషన్ రెడ్డి గారు, అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి, మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి. అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్ళినాము. కానీ ఇంత అయిందనేది క్లియర్గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలిసింది. సో ఇది కనుక ఊర్ల మీదకి వచ్చుంటే దాని ఎఫెక్ట్ ఒక కొండపర్తి విలేజ్ మీద రావడంతో ఒక 5-10 ఇళ్లు డ్యామేజ్ అయితే వెంటనే నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానికంగా ఉన్నటువంటి మండల స్పెషల్ అధికారులు మేమందరం విజిట్ చేసి వాళ్లకు సపోర్ట్ చేసి కొంత ఆర్థిక సాయం, కొంత సాయం మేము అందుబాటులో ఉన్నంత మేరకు మేము అక్కడ లోకల్గా నిన్న కూడా చేయించడం జరిగింది. ఇట్లాంటి నష్టం ఈ సుడిగాలి నిజంగా మేడారం మీద కనుక వచ్చుంటే ఇవాళ ఆ ఊరు అసలు ఆనవాళ్ళు కూడా ఉండేది కాదనేది ఇప్పుడు మాకు భయం వేస్తుంది. సో ఇలాంటి సుడిగాలులు ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయో ముందస్తు కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ శాఖ వారికి కూడా ఇది తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ శాఖ మీ పరిధిలో ఉంది, అదేవిధంగా వైల్డ్ లైఫ్ సాంచురీగా కూడా ఉంది.